ఎల్ఐసి గురించి తెలుసుకుందాం. చాలామందికి ఇన్సూరెన్స్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ కోసం చాలామంది రకరకాలుగా అవమానాలు, సందేహాలు ఉన్నాయి. అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. చాలామందికి సందేహాలు ఉన్నాయి. కావున ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అనేది ఆ పదం ఎప్పుడు పుట్టింది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ బీమా ఆలోచన వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1900వ శతాబ్దంలో దానికి బీజం పడింది. అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి మెయిన్ వర్తకులందరూ కూడా ఓడల మీద ప్రయాణం చేసి ఇతర దేశాలకు వెళ్ళి సరుకులు అమ్ముకొని అక్కడ సరుకులు వారి దేశాన్ని అమ్ముకొని లాభాలు సంపాదించేవారు. సముద్రంలో ఆటుపోటులతోని ఈ ఓడలు మునిగిపోవడంతో వాళ్ళు చనిపోతూ ఉండేవారు. చనిపోయినప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబ పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలిసేది కాదు. అప్పటి ఇంత టెక్నాలజీ లేని కారణంగా తుఫాను ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలిసేవి కాదు. దానిలో వాళ్ళు బయలుదేరేవారు. తిరిగి వస్తే అదృష్టవంతులు, లేకపోతే వాళ్ళు చనిపోయినట్లు. అటువంటి వాళ్ళ కోసము దహన సంస్కారం చేయాలంటే డబ్బులు ఉండేవి కావు. వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ దానిలో పెట్టి ఈ వ్యాపారంలోనే నష్టపోయేవారు. అప్పుడు ఏం చేస్తారంటే కనీసం వాళ్ళ దహన సమనానికి అయినా పనికి రావాలి అని అందరూ కలిసి లైట్స్ అనేది స్థాపించడం జరిగింది. తలో కొంత దానిలో పెట్టుకుని ఎవరైనా చనిపోతే వాళ్ళ దహన సంస్కారం కోసం వాటిని వాడుతుండేవారు. క్రమేపీ ఏం జరిగిందంటే టెక్నాలజీ పెరగడంతో ఈ తుఫానులు ఎప్పుడు వస్తాయి అని తెలియడం, ఈ తయారు చేసిన ఓడలు పెద్ద షిప్లు తయారయ్యేందుకు మంచి బలమైన ఓడలు తయారయ్యాయి. ప్రమాదాలు తగ్గిపోయాయి. ఈ ప్రమాదాలు తగ్గిపోయినప్పుడు ఈ డబ్బు ఏమి చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఆ డబ్బును దహన సంస్కరణలు కాకుండా కుటుంబానికి కూడా ఏదైనా ఉపయోగపడేలా చేద్దామని ఇది ఉపయోగపడింది. ఇది బేసిక్ మాత్రమే. ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి మధ్య తేడా ఏంటి? దీని మీద విచారణ ఉంటుంది. ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? సూసైడ్ అంటే అతని చనిపోయాడా లేదా, హాస్పిటల్ నుండి రిపోర్ట్ అవసరం లేదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ అవసరమే లేదు, ఎఫ్ఆర్ఐ ఉంటే చాలు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటే అడిషనల్గా ఏమైనా పే చేయాలంటే అప్పుడు కావాలి. ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుందాము. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. అంటే అటువంటి వాటిలో పోస్ట్ మార్టం రిపోర్టు అడుగుతాము. అంటే అదనపు సొమ్ము మేము పే చేయాలి. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఎల్ఐసికి లేదా ఇన్సూరెన్స్ సంస్థలకి టర్మ్ అండ్ కండిషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, లేకపోతే అన్నిటికీ ఒకటే ఫాలో అవుతారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ పాలసీలో ఏ ప్లాన్ మీకు ఇస్తున్నాము అన్న దాని మీద టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏ ప్లాన్ అమ్ముతున్నామో కూడా దానికి ఐఆర్డి అనగా ఇన్సూరెన్స్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ అది ఉండేది. అది కూడా హెచ్వైడీలో హైదరాబాద్లో ఉంటుంది. అది సెంటర్ గవర్నమెంట్ సంస్థ. అదే ఇప్పుడు కంట్రోల్ ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇండియా, ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ ఎల్ఐసి కానీ ఐఆర్డిటి వాళ్ళు చెప్పినట్లే నడుచుకోవాలి. ఐఆర్డిటి అప్రోచ్ అవుతారు. చేసిన ప్లాన్నే మార్కెట్లో అమ్మాలి. అందులో రకరకాలుగా కండిషన్లు పెడతారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది. దానికి కొంతమంది యాక్సిడెంట్ రైడర్ ఇస్తామని, కొంతమంది ఇవ్వమని, కొంతమంది అంటారు. ఇవన్నీ ఐఆర్డిఐ అప్రోచ్ చేసింది. అంటే ఇన్సూరెన్స్ సంస్థలు వాళ్ళు టర్మ్ అండ్ కండిషన్లు ఐడిఆర్ఐ సబ్మిట్ చేస్తే దానికి ఐఆర్డిఐ అప్రోచ్ చేస్తారు. అంటే దీనే రిస్క్ అనేది ఎలా చెప్తారో కొన్ని పాలసీలు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ సేవల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒక ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ అది ఇన్సూరెన్స్ అని చెప్పి ఫైనాన్షియల్ మార్కెట్లోనికి వచ్చేసి కలకత్తా కోర్టులో స్టే ఇచ్చిన తరువాత సౌత్కి వచ్చేసి పాలసీలు అమ్మాడు. అక్కడ గవర్నమెంట్ గ్యారంటీ లేదు అన్న తరువాత వాడు పర్టికులర్ వర్డింగ్ పెట్టుకున్నాడు. ఆ వర్డింగ్ చూపించి అందరినీ కూడా ఆ వర్డింగ్ని నమ్మేశారు. ఫండ్ ఆఫ్ గ్యారెంటెడ్ ఆఫ్ ఇండియా అని చూపించాడు. అది గ్యారెంటెడ్ చూపించాడు, కానీ కంపెనీ మాత్రం వర్డింగ్ మనకు అర్థం కావాలి. ఎల్ఐసి ఏజెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ఎల్ఐసి సంస్థ యొక్క ఉద్యోగులు కాదు. ఏజెంట్ ఆర్ నాట్ ఎంప్లాయ్ ది కార్పొరేషన్, ఓన్లీ రిప్రజెంట్ ఆఫ్ ఎల్ఐసి. అంటే ఏజెంట్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే మామూలు ఏజెంట్ అంటే ఏమిటి, ఎల్ఐసి ఏజెంట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది ఏజెంట్లు ఉంటారు. ఈ ఏజెంట్ అనేవారు రెండు రకాలు. ఆర్డినరీ ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్. ముఖ్యమైన తేడా ఏంటంటే ఆర్డినరీ ఏజెంట్ అంటే కెన్ బైండ్ ది ప్రిన్సిపాల్. అంటే భారతదేశ రాయబారి అమెరికాలో ఏదైనా చెప్తే అది భారతదేశం చెప్పినట్లే. ఈ ఫీల్డ్లో కట్టుబడి ఉండాలి. వాళ్ళకి ఆ అధికారం ఇచ్చారు. కానీ ఎల్ఐసి ఏజెంట్కి అలా లేదు. ఎల్ఐసి ఏజెంట్కి ఏమి చెప్తారు అంటే పాలసీ
క్యాన్వాసింగ్ చేసినప్పుడు మాత్రమే అతడు ఎల్ఐసి ఏజెంట్. మిగతా సందర్భాలు ఎల్ఐసి ఏజెంట్ కాదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. సెక్షన్ 45లో ఈ పాలసీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే అతను రిప్రజెంట్ మాత్రమే. ఎగ్జాంపుల్గా మీరు ఒక చెక్ రాసి ఇచ్చారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని రాసి ఇచ్చారు. నేను ఎల్ఐసికి ఇచ్చాను, సంతకం పెట్టాను, నాకు ఇది ఇంత మోసం ఉంటుందా అని అనుకుంటారు. అదే చెక్ పట్టుకుని వేరే వాళ్ళ పేరుతో రసీదు ఇస్తారు. చెక్ మన పేరు మీదే ఉన్న చెక్ వెనకాల సంతకం చేయాలి. ఎవరి పేరు మీద అయినా చెక్ చేస్తున్నప్పుడు వెనకాల సంతకం చేసి ఉండాలి. ఆ నేమ్తోనే రసీదు వస్తుంది. ఎల్ఐసి ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అంటే 5 కోట్లు. ఇప్పుడు ఎల్ఐసి ఆస్తులు ఈ సంవత్సరంలో ఫైనల్ కాలేదు. ఇంతకుముందు ఫైనల్ అయ్యింది 36 లక్షల కోట్ల రూపాయలు. 1956 నుంచి 63 సంవత్సరాలు ఆస్తులు 36 కోట్లు అవ్వాయి. అంత పెద్ద సంస్థ ఎల్ఐసి సంస్థ. ప్రపంచంలో గవర్నమెంట్ కింద ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎల్ఐసి ఒకటే. ఇండియాలోని ఏ ఇతర కంపెనీలు కూడా గవర్నమెంట్ కంపెనీల్లోనికి రావు. ఎస్బీఐ అంటే ఎస్బీఐ లైఫ్కి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఎప్పుడైనా ఏ టెస్ట్ లాగా తెలియాలి అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కాదా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005 అని యూనిట్ ఉంది. అంటే సమాచార హక్కు చట్టం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అప్లై అవుతుంది, ప్రైవేట్ వాటికి అప్లై అవ్వదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని మీరు ఎస్బీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని వాళ్ళని పంపినట్లయితే వాళ్ళు 1 మంత్ లోపు సమాచారము ఇచ్చి తీరాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.